రాత్రి 9 గంటలవుతుంది. మహేష్ అనే వ్యక్తి తన షాప్ని క్లోజ్ చేసే సమయం. కానీ అతను ఒకరి గురించి వెయిట్ చేస్తూ ఉన్నాడు. తను ఒక అమ్మాయి. ఆమె పేరు తెలుసుకోవడానికి మహేష్ ఎప్పుడూ ప్రయత్నించలేదు. కొన్ని రోజుల క్రితం మహేష్ ఒక కొత్త షాప్ని ఓపెన్ చేశాడు. అది రోజువారీ కిరాణం షాప్. ఆ రోజు కిరాణం షాప్ మొదటిగా ఓపెన్ చేసినప్పుడు ఆ షాప్లో సరుకులను కొనుగోలు చేసేందుకు ఒక అమ్మాయి వచ్చింది. ఇక ఆమెదే మొదటి బోని. ఆమె కిరాణం షాప్లో నిత్యావసర వస్తువులు ఏమీ తీసుకోకుండా కేవలం ఒక పాల బాటిల్ మాత్రమే తీసుకుంది. ఆమెతో పాటు ఒక చిన్న పాప కూడా ఉంది. ఆ పాప చాలా అందంగా మహేష్ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. మహేష్ పాల బాటిల్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంటుంది, అన్న మీరు తప్పుగా అనుకోకపోతే నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి, మిగతా డబ్బులు రేపు ఇవ్వచ్చా అని చాలా దీనంగా అడుగుతుంది. అప్పుడు మహేష్ ఆ అమ్మాయి వైపు చాలా తీక్షణంగా చూస్తూ ఆ అమ్మాయి చాలా పేదరికంలో ఉన్నట్టుగా అర్థం చేసుకుంటాడు. ఆమె కట్టుకున్న చీర చాలా చోట్ల చినిగిపోయి ఉంటుంది. ఇంకా ఆమె ముఖంపై బొట్టు కూడా లేదు. ఆమె మెడలో మంగళసూత్రం కూడా కనిపించడం లేదు. బహుశా ఈమె వితంతు అని అనుకుంటాడు. ఆ సమయంలో మహేష్ వంక ఆ చిన్న పాప చాలా ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వుతో మహేష్ వాళ్ళిద్దరిపై జాలి చూపిస్తూ, సరేనండి మీరు నాకు డబ్బులు రేపివ్వండి అని అంటాడు. ఇక ఆ మాట విన్న అమ్మాయి చాలా సంతోషంగా మహేష్కి నమస్కరిస్తూ, అన్న రేపు ఖచ్చితంగా మీకు డబ్బులు చెల్లిస్తాను, మా ఇల్లు ఈ వీధి చివరిలోనే ఉంటుందని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత రోజు ఆ అమ్మాయి మహేష్ షాపుకు వచ్చి, అన్న నిన్న తీసుకున్న పాలకి డబ్బులు తీసుకోండి అని చెబుతుంది. అప్పుడు మహేష్ అంటాడు, ఈ డబ్బులు మీ దగ్గరనే ఉంచుకోండి, నిన్న మీ చేతులతో బోనీ చేశారు కదా, నా షాప్లో చాలా వరకు సరుకులు అమ్ముడుపోయాయి, నాకు చాలా డబ్బులు వచ్చాయని మహేష్ అంటాడు. ఇక ఈ విషయం విని ఆ అమ్మాయి చాలా రోజుల తర్వాత తన వల్ల ఒకరికి మంచి జరిగిందని చెప్పడం ఆమెకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఆమె వల్ల ఇంట్లో అన్ని అశుభాలే జరుగుతున్నాయని అత్తామామలు ఆమెను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇక ఇదంతా తలుచుకుంటూ బాధలో ఉన్న తనకు మహేష్ మాటలు ఊరటనిచ్చాయి. ఇక అమ్మాయి సంతోషంగా మాట్లాడుతూ, అన్న ప్రతిరోజు రాత్రి ఏ టైం వరకు షాప్ ఓపెన్గా ఉంటుందని అడుగుతుంది. అప్పుడు మహేష్ రాత్రి 8 గంటల వరకు షాప్ ఓపెన్గా ఉంటుందని చెబుతాడు. ఇక ఆ మాటలు విన్న అమ్మాయి ముఖం ఒక్కసారిగా నీరసించిపోతుంది. ఇక అప్పుడు తనను అలా చూసిన మహేష్, మీరు ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నారని అడుగుతాడు. అప్పుడే ఆమె అంటుంది, అన్న నేను కొన్ని ఇళ్లల్లో పనిచేస్తూ పొట్ట గడుపుకుంటున్నాను, నా పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి రాత్రి అవుతుంది. ఇక ఆ సమయంలో చుట్టుపక్కల కిరాణం షాపులన్నీ మూసి ఉంటాయి. ఇక దానివలన నా పాపకి పాలు తీసుకోవడం కుదరడం లేదు, కాబట్టి పాప ఆకలితో ప్రతిరోజు ఏడుస్తూ నిద్రపోతుందని చెబుతుంది. ఇక అలా చెబుతూ ఆ అమ్మాయి కళ్ళలోంచి కూడా కన్నీళ్లు కారుతూనే ఉంటాయి. ఇక ఇదంతా విన్న మహేష్కి చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు మహేష్ అంటాడు, ఇక మీరు ఎలాంటి చింత పెట్టుకోకండమ్మా, ఇక రేపటి నుంచి పాలు రెడీగా ఉంచుతాను, అలాగే మీరు వచ్చేదాకా షాపును కూడా కట్టివేయను, కానీ నాదొక కండిషన్ అని చెబుతాడు. అప్పుడు ఆ అమ్మాయి తన కళ్ళల్లో కన్నీళ్లు తూడ్చుకుంటూ, అన్నా మీ కండిషన్ ఏంటని అడుగుతుంది. అప్పుడు మహేష్ అంటాడు, ఇక ఈ రోజు నుంచి మీరు పాలకు డబ్బులు నాకు ఇవ్వక్కర్లేదని చెబుతాడు. ఇది విన్న అమ్మాయికి మళ్ళీ కళ్ళలోంచి నీళ్లు వస్తాయి. కానీ ఈసారి వచ్చే కన్నీళ్లు బాధతో మాత్రం వచ్చేవి కాదు. ఆమెకు మహేష్ రూపంలో ఒక దేవుడు కనిపించడంతో అవి ఆనంద బాష్పాలుగా మారతాయి. ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు రాత్రి ఆ అమ్మాయి పాలను తీసుకువెళ్తూ ఉండేది. అలా చూస్తూ ఉండగానే 5-6 నెలలు గడిచిపోయాయి. కానీ ఒకరోజు రాత్రి 9:30 అవుతున్నా కూడా ఆ అమ్మాయి ఇంకా షాపుకు రాలేదని మహేష్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి ఆ అమ్మాయి వస్తుంది. ఆమెను చూసి ఫ్రిడ్జ్లో నుంచి పాల బాటిల్ని తీసిస్తాడు. ఆమెను చూస్తూ ఉన్నప్పుడు మహేష్కి ఆ అమ్మాయి జబ్బు పడినట్టుగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి జబ్బు కారణంగా ఆమె కళ్ళ కింద నల్లటి చారలు కూడా వస్తాయి. ఇక ఆ సమయంలో మహేష్ ఫ్రిడ్జ్ డోర్ని క్లోజ్ చేయడానికి వెనుకకు తిరిగినప్పుడు ఆ అమ్మాయితో అంటాడు, ఈరోజు ఎందుకు ఇంత లేట్ అయిందని. కానీ తిరిగి చూసేటప్పటికీ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహేష్ అనుకుంటాడు చాలా లేట్ కావడం వల్ల ఆమె ఇంటికి తొందరగా వెళ్ళిపోయిందని. ఇక తర్వాత రోజు కరెక్ట్ 8 గంటల సమయంలో ఆ అమ్మాయి వచ్చి మహేష్ షాప్ ముందు నిల్చొని ఉంటుంది. మహేష్ ప్రతిరోజులాగానే ఫ్రిడ్జ్లో నుంచి పాల బాటిల్ని తీసుకొని ఆ అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు మహేష్ ఎడమ చేయి తగిలి కౌంటర్ పైన ఉన్న వాటర్ బాటిల్ కింద పడుతుంది. బాటిల్ తీసుకోవడానికి మహేష్ కిందికి వంగి లేచే సమయంలో ఆ అమ్మాయి మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె అంత తొందరగా ఎందుకు వెళ్ళిందో మహేష్ కూడా అర్థం కాదు. ఇక ఆ రోజు మహేష్ తన ముఖం సరిగ్గా చూడలేదని తనలో తాను అనుకుంటాడు. ఇక
ఇక మళ్ళీ నెక్స్ట్ డే ఆ అమ్మాయి వచ్చి పాల బాటిల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజు మహేష్ తన ముఖాన్ని క్షుణ్ణంగా చూస్తాడు. ఆమె ముఖం పాల వలె తెల్లగా మారిపోయి ఉంటుంది. ఆమె దగ్గర డబ్బులు లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయిందని మహేష్ అనుకొని ఆ షాప్ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మహేష్ తన భార్యతో ఆ అమ్మాయి గురించి మొత్తం చెప్తాడు. ఇక మహేష్ భార్య కూడా అతనిలాగే జాలి హృదయం కలిగింది. అప్పుడు మహేష్ భార్య మాట్లాడుతూ, మనం వెంటనే ఆ ఇంటికి వెళ్ళి తనని ఒక మంచి డాక్టర్కి చూపించి తన జబ్బును నయం చేద్దామని చెబుతుంది. మహేష్ మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. తన భార్య ఈ మాట చెప్పగానే తను చాలా సంతోషపడతాడు. ఇక మహేష్ తన భార్యను తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇక అమ్మాయి చెప్పిన అడ్రస్ మహేష్కి గుర్తుండటంతో మహేష్ తన భార్య ఇద్దరూ కలిసి తన ఇంటి ముందరికి చేరుకుంటారు. ఇక మహేష్ డోర్ని నాక్ చేస్తూ ఉండగా ఆ డోర్ ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. ఆ డోర్ తెరుచుకున్నప్పుడు ఆ ఇంట్లో నుంచి చాలా దుర్వాసన వస్తుంది. ఇక వీరిద్దరూ వాళ్ళ దగ్గర ఉన్న కర్చీఫులతో ఆ వాసనని పీల్చుకోకుండా అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్తారు. ఇక ఆ ఇంట్లో బాగా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో ఆ పాప ఆడుకున్న శబ్దాలు వినిపిస్తాయి. అప్పుడు మహేష్ చీకట్లో వెతుక్కుంటూ అక్కడున్న లైట్ స్విచ్ వేస్తాడు. అలా స్విచ్ వేయగానే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి మహేష్ అతని భార్య ఒక్కసారిగా భయపడిపోతారు. ఇక అక్కడ ఎలాంటి దృశ్యం కనబడుతుందంటే ఆ అమ్మాయి చనిపోయి తన శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం ఆ చిన్న పాప వైపే తదేకంగా చూస్తూనే ఉంటాయి. కానీ ఆ పాపకు ఏమీ తెలియదు కదా, వాళ్ళ అమ్మ కళ్ళలోకి చూస్తూ ఆమెను పిలుస్తూ అలా ఆడుకుంటూ ఉండిపోయింది. ఇక ఆ పక్కనే ఖాళీగా ఉన్న పాల బాటిల్ని మహేష్ చూస్తాడు. మహేష్కి అప్పుడు అర్థమవుతుంది, 3 రోజుల కిందనే చనిపోయిన ఈ అమ్మాయి తన పాప ఆకలి తీర్చాలని ప్రతిరోజు తన షాప్కు వచ్చిందని. ఇక ఇలాంటి సన్నివేశాలు చూసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ హృదయం కరిగిపోతుంది. ఇక అమ్మాయి పరిస్థితి చూసిన మహేష్ తన భార్య ఇద్దరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడు మహేష్ ఆ పాపని చేతుల్లోకి తీసుకొని తన భార్యకి ఇస్తాడు. మహేష్ భార్య కూడా ఆ పాపని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయికి అంతిమ సంస్కారం చేస్తారు. మహేష్ మరియు తన భార్య ఆ పాపను తన బిడ్డలా పెంచుకుంటారు. కానీ మహేష్కి ఇప్పటికే అనిపిస్తుంది ఆ అమ్మాయి ఆత్మ ఈ పాప చుట్టూ తిరుగుతుందని. ఎందుకంటే అమ్మ ప్రేమ అంత మధురమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.